కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా ఉమెన్స్ రగ్బీ లీగ్ పోటీలు కర్నూలులో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో అండర్ 14, 18, 19 విభాగాల్లో బాలికలకు రగ్బీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కేజే రెడ్డి మాట్లాడుతూ రగ్బీ గేమ్స్ తమ పాఠశాలలో నిర్వహించడం సంతోషించదగ్గ విషయంగా ఉందని చెప్పారు. టీజీ వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే క్రీడలతో పాటు చదువులో కూడా రాణిస్తారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల అశ్రద్ధ చూపుతోందని, కొన్ని క్రీడలకు సంబంధించి మైదానంలో ఆడేందుకు డబ్బులు వసూలు చేయడం సరికాదని అన్నారు. ఈ పోటీల్లో విజేతలకు ₹1,00,000 నగదు బహుమతి ప్రదానం కూడా చేయనున్నారు. పోటీలు జరుగుతున్నాయి. దీనికి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆతిథ్యం ఇస్తున్నది. మొత్తం 13 జిల్లాల నుంచి కూడా ప్లేయర్స్ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు అండర్ 14 చిల్డ్రన్ వచ్చినారు ఈరోజు. అలాగే రేపు కూడా మరి ఎల్లుండి కూడా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఎల్లుండి ఫైనల్స్ మొత్తం స్టేట్ వైడ్ ప్లేయర్స్ అందరూ కూడా వస్తారు. ఈ ప్రోగ్రాంకు మేము ఆతిథ్యం ఇచ్చినందుకు ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చాలా ఆనందంగా ఉంది. పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా పాల్గొంటున్నారు. అందరికి కూడా ఆల్ ద బెస్ట్ ప్లేయర్స్ అందరికీ. థ్యాంక్ యూ. ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా రగ్బీ స్టార్ట్ చేయడం జరిగింది. రగ్బీ గేమ్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు. మన ఆర్గనైజేషన్ అంటే రామాంజనేయులు, భరత్, సురేంద్ర, ఈ ఆర్గనైజేషన్ స్టేట్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకు ఆల్ ఇండియాలోనే నెంబర్ 1 స్టేజ్ పెట్టింది ఆంధ్రప్రదేశ్. అలాగే మన కర్నూలు జిల్లాలో U14, U18 కింద కేంద్ర ప్రభుత్వం మనకు జిల్లా ఉమెన్స్ రగ్బీ, చిల్డ్రన్ రగ్బీ, అమ్మాయిల ప్లే చేసే రగ్బీని ఇక్కడ మనకు అలాట్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ గేమ్స్గా. సో మరి నెక్స్ట్ డే స్టేట్ లెవెల్ ఉంటుంది. సో ఇది ఒక శుభ సూచకం. స్టేట్ లెవెల్ ఇక్కడ మన కర్నూలులో జరగటం ఇలాంటివన్నీ